సంగారెడ్డి జిల్లా పాశమైలారం బాధితులకు ఇంకా పరిహారం అందలేదు. సిగాచి కంపెనీ ప్రకటించిన ₹1 కోటి పరిహారం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. సిగాచి పరిశ్రమ పేలుడు జరిగి 3 నెలలు కావస్తోంది. ఈ దుర్ఘటనలో 54 మంది దుర్మరణం చెందారు. మరో 8 మంది జాడ తెలియలేదు. బాధిత కుటుంబాలు ఇప్పటికీ ఆ విషాదం నుంచి బయటికి రాలేదు. బాధితులకు దక్కాల్సిన ₹1 కోటి పరిహారం ఇంకా అందలేదు. 25 లక్షల పరిహారం అందుకున్న బాధితులు నేటికి పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. పరిశ్రమ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ సైంటిస్ట్ బాబురావు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమల్లో భద్రతని గాలి కొదిలేశారని అంటున్న సైంటిస్ట్ బాబురావుతో మా ప్రతినిధి పివిరావు ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో అతి భారీ ప్రమాదం జరిగి 3 నెలలు కావస్తుంది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన ₹1 కోటి పరిహారం మాత్రం ఇంతవరకు బాధితులకు అందలేదు. ఈ సందర్భంగా పీపుల్స్ ఫర్ సైంటిస్ట్ అనే సంస్థ నుంచి బాబురావు గారు హైకోర్టులో పిల్లేశారు. హైకోర్టులో అది ఒకవైపు నడుస్తూనే ఉంది. కానీ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా మొత్తంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాపాల బాబురావు గారు వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగి 3 నెలలు కావస్తుంది. కానీ దాటి 3 నెలలు వస్తుంది. ఇంతవరకు మరి ముఖ్యమంత్రి ప్రకటించిన ₹1 కోటి సహాయం అందిందా? అందలేదు కదా. కోర్టు ద్వారా చెప్పిన దాని ప్రకారమే 25 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇంకా మిగిలిన 75 లక్షలు ఇవ్వాలి. అది ఎప్పుడు ఇస్తారు అనేది కూడా చెప్పలేదు. మేము స్పెసిఫిక్గా పిఐఎల్లో అడిగింది ఏంటంటే, ఏంటి మీరు ఎప్పటి వరకు వాళ్ళకి మొట్ట చెప్తారనంటే ఆ టైం లైన్ కూడా వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి అటువంటిది ఏమి రాలేదు. మీరు చూస్తుంటారు, ఆ రోజు ప్రమాదం జరిగిన 2వ రోజు 3వ రోజు ప్రమాద స్థలానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు ₹1 కోటి ఈ బాధిత కుటుంబాలకు అందజేస్తామని. ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనుకుంటారు మీరు? అంటే ప్రకటిస్తే సరిపోదు కదండి. కింద అధికార వ్యవస్థ ఉంది కదా, దాన్ని పర్సీవ్ చేసి ముట్టేటట్టు చూడాల్సిన బాధ్యత ఉంది కదా. అది ఎవరూ చేయలేదు. ఊరినే పబ్లిక్గా ప్రకటనతో అయిపోయింది. అక్కడ ఆ ప్రకటన కూడా చాలా అధికారికంగా ఆ టోన్లో చేయలేదు. మీరు ఎంత ఇస్తారు అని చెప్పి చాలా ఇదిగా అడిగారనమాట. మీరు ఇంత ₹1 కోటి ఇవ్వాలి అని చెప్పి అట్లా ఆ టోన్లో చెప్పలేదు. దానికి తోడు ఇచ్చిన తర్వాత కార్మిక శాఖ ఉన్నది, ఫ్యాక్టరీ శాఖ ఉన్నది, అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళతో ముట్టేటి కలెక్టర్ ఉన్నారు. ఆ కలెక్టర్ వాళ్ళ దగ్గర చెక్కులు కలెక్ట్ చేసి వాళ్ళకి అందజేయాలి కదా. ఇంతవరకు వాళ్ళందరికీ పూర్తిగా డెత్ సర్టిఫికెట్లు ఏమొట్టలేదని చెబుతున్నారు. అసలు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు ఉండాలి? ఆ 8 మంది విషయంలో కొంత సందిగ్ధత ఉంటే ఉండొచ్చు. కానీ మిగిలిన 46 మంది విషయంలో ఏమి ఉండకూడదు కదా. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ఇలాంటి ప్రమాదాలు ఇంతకుముందు ఎన్ని చోట్ల జరగలేదు. జరిగినప్పుడు వాళ్ళకి పరిహారాలు ముట్టలేదా? అందుకని ఆ వ్యవస్థలను బలోపేతం చేసి వాటిని పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇదే పరిస్థితి. పరిశ్రమల్లో భద్రత డొల్లగా ఉంది. ప్రభుత్వం వాళ్ళు ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. సిగాచి పరిశ్రమల్లో చనిపోయినటువంటి 54 మంది కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం చెప్పినటువంటి ₹1 కోటి పరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివిరావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.